la! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand. 2024 సగం అయిపోయింది. కెన్ యూ బిలీవ్ ఇట్? హౌ? ఎలా? మొన్ననే కదా సంక్రాంతి అయింది. ఎనీహౌ, నమ్మడానికి కష్టంగా ఉన్న 6 నెలలు ఆల్రెడీ గడిచిపోయాయి అండ్ ఇంకో 6 నెలలు మాత్రమే ఉన్నాయి. అండ్ ఇది లాస్ట్ 6 monthsలో తెలుగు సినిమాలో జరిగిన ప్రోగ్రెస్ అసలు జరిగిందా లేదా అని ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవడానికి ఇది ఒక మంచి అకేషన్ లాగా అనిపించింది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పటి వరకు అయితే ఇది కొంచెం వియర్డ్ ఇయర్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక 3 to 4 సాలిడ్ బాక్స్ ఆఫీస్ హిట్స్ ఉన్నా, గామి లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫ్లిక్ ఉన్నా కూడా దగ్గర 135 ఫిల్మ్స్ వచ్చాయి. వికీపీడియాలో ఇప్పుడే లెక్క పెట్టా. అన్ని సినిమాలు రిలీజ్ అయినా కూడా ఓవరాల్ గా ఇట్ వాజ్ నాట్ వెరీ ఎగ్జైటింగ్ ఇయర్, అట్లీస్ట్ ఫర్ మీ. సో మంత్ బై మంత్ చూసుకుందాము, పెద్ద సినిమా చిన్న సినిమా అనే తేడా లేకుండా. జనవరి నుంచి వద్దాం. 2024లో రిలీజ్ అయిన మొదటి సినిమా సర్కారు నౌకరీ, ప్రెజెంటెడ్ బై రాఘవేంద్రరావు గారు అండ్ సింగర్ సునీత గారి సన్ ఆకాష్ గోపరాజు వాజ్ ఇంట్రడ్యూస్డ్ యాజ్ ద లీడ్. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. అలానే Jan 5th దగ్గర 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి అండ్ అన్ఫార్చునేట్లీ వాటి నేమ్స్ కూడా ఒక రెగ్యులర్ మూవీ గోవర్ కి తెలిసి ఉండకపోవచ్చు. ద టైటిల్స్ ఆర్ 1134, 14 Days Love, దీనమ్మ జీవితం, ప్లాంట్ మ్యాన్, మొక్క మనిషి, ప్రేమ కథ, రాఘవ్ రెడ్డి అండ్ షాన్. ఇందులో కోస్తో ఆ రోజు రిలీజ్ అయిన సినిమాల్లో ట్రాక్షన్ క్రియేట్ చేసింది అంటే అది డబుల్ ఇంజన్ అనే ఒక ఇండీ ఫిల్మ్. అది కూడా చాలా నీష్ ఆడియన్స్లో. ఈ సినిమాకి ఒక చాలా లిమిటెడ్ రిలీజ్ దొరికింది పీవీఆర్ మల్టీప్లెక్సెస్లో. బట్ స్టిల్ ఇట్స్ అ గుడ్ సైన్ ఫర్ ఇండీ ఫిల్మ్స్. ఆ నెక్స్ట్ వీక్ మొదలైందండి ద మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి రష్. Jan 11th 7 PM హనుమాన్ ప్రీమియర్ షోస్తో సంక్రాంతి ఫ్లాగ్ ఆఫ్ అయింది అండ్ నైట్ 1 AM గుంటూరు కారం షో స్టార్ట్ అయ్యాయి. ఖచ్చితంగా ఒక మెమరబుల్ డే ఫర్ బోత్ గుడ్ అండ్ బ్యాడ్ రీజన్స్. ఐ స్టిల్ రిమెంబర్ హనుమాన్కి 0 ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళి ఒక చాలా స్ట్రాంగ్ హైతో బయటికి రావడం. ఐ వాజంట్ ఎక్స్పెక్టింగ్ ద ఫిల్మ్ టు బీ యాజ్ గుడ్ యాజ్ ఇట్ టర్న్డ్ అవుట్ టు బీ. ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా పెద్ద రోల్ ప్లే చేశాయి ఆ సంక్రాంతికి. మూవీలో హనుమాన్లో కొన్ని ఫ్లాస్ ఉన్నా కూడా ఆడియన్స్ వాటిని పెద్దగా నిట్పిక్ చేయలేదు, ఎందుకంటే ఆ టీం పెట్టిన ఎఫర్ట్ ఫ్రేమ్లో క్లియర్గా కనిపించింది కాబట్టి. ఆన్ ది అదర్ హ్యాండ్ 1 AM గుంటూరు కారం వచ్చింది. నేను వెళ్ళా, ఒక క్రషింగ్ డిసప్పాయింట్మెంట్ ఫీల్ అయ్యా, అది నేను మర్చిపోను. ఎక్స్పెక్టేషన్సే మళ్ళీ ఇక్కడ కూడా దెబ్బతీసింది. ఆ కాంబినేషన్లో వచ్చిన అతడు అండ్ కలేజా, దే ఆర్ హైలీ సెలబ్రేటెడ్ అండ్ ఆబ్వియస్లీ గుంటూరు కారం కుడెంట్ కమ్ క్లోజ్ టు ద క్వాలిటీ ఆఫ్ దోస్ ఫిల్మ్స్. అండ్ నేను పర్సనల్గా డిసప్పాయింట్ అయింది ఎక్కడ అంటే, ఒక అవుట్ అండ్ అవుట్ మాస్ ఫిల్మ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్ టర్న్డ్ అవుట్ టు బి ఎ ఫ్యామిలీ ఫిల్మ్. అందులో కూడా పెద్దగా ఎమోషనల్ కనెక్ట్ లేకుండా, మేబీ ఫస్ట్ నుంచే ఇది ఒక సింపుల్ ఫ్యామిలీ సినిమా అని ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసి ఉంటే బెటర్ రెస్పాన్స్ వచ్చి ఉండేదేమో. బట్ స్టిల్ మహేష్ బాబు ఇస్ సచ్ అ బిగ్ స్టార్ కాబట్టి ఆ స్టార్ వాల్యూకి ఆ క్రెడిబిలిటీ అనేది ఒకటి బిల్డ్ చేసుకోగలిగారు కాబట్టి హనుమాన్ అండ్ గుంటూరు కారం కెప్ట్ ద టికెట్ కౌంటర్స్ ప్యాక్డ్ డ్యూరింగ్ సంక్రాంతి. అటువైపు వెరాజ్ నా సామిరంగా ఆ సినిమా బిజినెస్ కి డిడ్ వెల్ అని చెప్తారు కానీ ఆ మూవీ సంక్రాంతి తర్వాత ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. ఐ హావెంట్ సీన్ ఎనీవన్ టాక్ అబౌట్ దట్ ఫిల్మ్ అండ్ ద సేమ్ కెన్ బి సెడ్ అబౌట్ సైంధవ్ 2 అన్ఫార్చునేట్లీ. ఇంకా రెస్ట్ ఆఫ్ జనవరి అసలు నీరసమే. 6 మూవీస్ రిలీజ్ అయ్యాయి కానీ ఏ ఒక్క మూవీ కూడా బేర్ మినిమం ఇంట్రెస్ట్ కూడా క్రియేట్ చేయలేదు. ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మళ్ళీ ఒక 9 రిలీజ్లు. వాటిలో ది ఓన్లీ ఫిల్మ్స్ దట్ మేడ్ నాయిస్ వర్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండ్ బూట్ కట్ బాలరాజు. సాడ్లీ బూట్ కట్ బాలరాజు ఆల్సో మేడ్ ద నాయిస్ ఫర్ రాంగ్ రీజన్స్. బట్ నాకు అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఐ విల్ సే ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెటర్ స్మాల్ ఫిల్మ్స్ టు కమ్ అవుట్ దిస్ ఇయర్. ఆ స్టోరీ చాలా పాతదేనండి, మనం చాలాసార్లు చూసాం, కానీ ఎమోషనల్ ఫ్యాక్టర్ అనేది నాకు వర్కౌట్ అయింది అండ్ ఎస్పెషలీ శరణ్య అండ్ సుహాస్ పర్ఫార్మెన్సెస్ చాలా బాగుంటాయి. ఇట్ వాస్ ఎ డీసెంట్ ఫిల్మ్. అండ్ అదే రోజు హ్యాపీ ఎండింగ్ అనే సినిమా రిలీజ్ అయింది. ఐ వెంట్ టు ద ప్రెస్ షో. అప్పుడు నాకు అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు, ఆల్సో బికాజ్ ఆ మూవీ చూసి బయటికి వచ్చి ఐ హ్యాడ్ టు రన్ టు ద ప్రెస్ షో ఆఫ్ అంబాజీపేట. సో హ్యాపీ ఎండింగ్ అనే సినిమాని ప్రాసెస్ చేసుకోవడానికి కూడా నాకు అంతగా టైం దొరకలేదు, మ్యారినేట్ అవ్వడానికి మైండ్లో. బట్ ఐ హావ్ బీన్ లిజనింగ్ టు ద ఫిల్మ్స్ సాంగ్స్ ఈ మధ్య అండ్ ఐ వాంట్ టు మెన్షన్ వన్ థింగ్. ఆ సినిమాలో ఇట్ ఫీచర్స్ వన్ ఆఫ్ ద బెటర్ రిటర్న్ ఫీమేల్ లీడ్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ప్రోగ్రెసివ్గా ఉంటుంది వితౌట్ బీయింగ్ ప్రోగ్రెసివ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఫిల్మ్ ఆహాలో ఉంది. ఇఫ్ యూ హ్యావ్ టైమ్ డూ చెక్ ఇట్ అవుట్. నాట్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్, ఇట్ హ్యాస్ ఇట్స్ ఇష్యూస్, బట్ టైం ఉంటే
గివ్ ఇట్ అ షాట్. సెకండ్ వీక్ ఆఫ్ ఫిబ్రవరిలో యాత్ర 2 అండ్ ఈగల్ వచ్చాయి. యాత్ర 2 నేను చూడలేదు, నాట్ ఫర్ పొలిటికల్ రీజన్స్ ఆర్ ఎనీథింగ్. ఆ పొలిటికల్ జాన్రా, దట్ హోల్ థింగ్ జస్ట్ డజంట్ ఇంట్రెస్ట్ మీ మచ్. ఈగల్ ఆన్ ది అదర్ హ్యాండ్, రవితేజ గారి ప్రీవియస్ ఫిల్మ్స్తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ అమంగ్ హిస్ బెటర్ ఫిల్మ్స్. ఈ సినిమాలో కొన్ని ఫన్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయి. సర్ప్రైజింగ్లీ ఆ లవ్ ట్రాక్, ఆ హోల్ స్నైపర్ యాంగిల్ అనేది యూనో ఈ మధ్య కాలంలో కొంచెం బెటర్ లవ్ ట్రాక్ అంటే అదే అనిపించింది నాకు. యా, బట్ సాడ్లీ ద ఫిల్మ్ కుడెంట్ సెట్ ద బాక్స్ ఆఫీస్ ఆన్ ఫైర్. ఐ థింక్ ఒక రీజన్ వచ్చేసి యాక్షన్ జాన్రా అంటేనే ఒక ఫెటీగ్ వచ్చేసింది మనందరికీ. లైక్ వైజ్ ఊరు పేరు భైరవ్ కోన కూడా ఫెబ్లో రిలీజ్ అయింది, ఒక సూపర్ న్యాచురల్ ఫ్యాంటసీ. విఏ ఆనంద్ గారు ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ డైరెక్టర్. ఈ మూవీ నుండి నేను చాలా ఎక్స్పెక్ట్ చేశా, బట్ ఐ వాజంట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ. అండ్ మిగిలిన ఫిబ్రవరి కూడా చాలా చాలా డల్గా జరిగింది. గ్రౌండ్ మస్తు షేడ్స్ ఉన్నాయిరా, ముఖ్య గమనిక, సిద్ధార్థ్ రాయ్, సుందరం మాస్టర్, తప్పించుకు తిరుగువాడు, ధన్యుడు సుమతి అని కొన్ని స్మాల్ మూవీస్ వచ్చినా వాటిల్లో సుందరం మాస్టర్ తప్ప ఏ ఒక్క మూవీ కూడా మీకు తెలిసి ఉండే ఛాన్సే లేదు. మార్చ్ ఫస్ట్ వీక్ లో మళ్ళీ రిలీజుల దండయాత్ర మొదలైంది. భూతద్దం భాస్కర్ నారాయణ, చారీ 111, ఇంటి నెంబర్ 13, ఆపరేషన్ వ్యాలంటైన్, వ్యూహం చాలా వచ్చాయి. కానీ ది ఓన్లీ ఫిల్మ్ దట్ హ్యాడ్ సమ్ లెవెల్ ఆఫ్ పాపులారిటీ అండ్ ఇంట్రెస్ట్ వాజ్ ఆపరేషన్ వ్యాలంటైన్ బికాస్ ఇట్ ఫీచర్డ్ యాక్టర్ వరుణ్ తేజ్. బట్ ద ఫిల్మ్ అసలు చాలా పెయిన్ఫుల్లీ జెనరిక్ మూవీ. అండ్ జస్ట్ ఒక మంత్ ముందే మనం ఫైటర్ కూడా చూసాం కదా, అండ్ ఫైటర్ వాజ్ ద సేమ్ సబ్జెక్ట్ బట్ విత్ బెటర్ ప్రొడక్షన్ అండ్ అ బిగ్గర్ స్టార్ కాస్ట్. సో పీపుల్ వర్ జస్ట్ ఇండిఫరెంట్ టు ఆపరేషన్ వ్యాలంటైన్. మార్చ్ 8th అండి, దిస్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వీక్. గామి అండ్ భీమా రిలీజ్ అయ్యాయి. సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే గామి లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ మూవీకి భీమా లాంటి ఒక అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా కంటే ఎక్కువ బజ్ క్రియేట్ అయింది. అండ్ ఫ్లాస్ ఉన్నా కూడా గామి ఒక గొప్ప అటెంప్ట్, డౌటే లేదు. ఆ అంబిషన్, ఆ విజన్, దాన్ని బ్యాక్ చేసి ఒక ఇండీ స్పేస్లో అలాంటి సినిమాని రియాలిటీ చేసి దాన్ని థియేటర్స్లో రిలీజ్ చేయడమే అదే ఒక గ్రేట్ సక్సెస్ స్టోరీ అని నేను భావిస్తా. ఐ రియలీ లైక్ ద ఫిల్మ్. ఇప్పుడు మనం భీమా గురించి మాట్లాడదాం. ఇది ఒక అవుట్ అండ్ అవుట్ మసాలా సినిమా. ఒక పిడికెట్లో మసాలా పౌడర్ పట్టుకుని మొహం మీద కొడితే దగ్గి చావాలి ఆ దెబ్బకి, అంత మసాలా ఉంటుంది సినిమాలో. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే జనాలు ఈ సినిమాని థియేటర్కి వచ్చి చూశాక మాకు నచ్చలేదు, అవుట్డేటెడ్గా ఉంది, సేమ్ రొటీన్ రివెంజ్ సినిమా అని అంటే ఐ కెన్ అండర్స్టాండ్. కానీ అసలు థియేటర్కే రాకపోగా భీమా అని ఒక సినిమా, ఇలాంటి ఒక సినిమా వచ్చిందని కూడా చాలా మందికి తెలియదు. ఇది మన ఆడియన్స్ టేస్ట్ మారుతుంది అనే దానికి ఇంతకంటే బెటర్ ఎగ్జాంపుల్ ఒకటి ఉండదండి. ఫిల్మ్ మేకర్స్ ఇది అర్థం చేసుకోవాలి. జనాలు మారుతున్నారు, వాళ్ళ అభిరుచులు మారుతున్నాయి, వాళ్ళు ఇవే చూస్తారు, వాళ్ళ కమర్షియల్ సినిమాలు అంటేనే ఇష్టం అనే అండర్స్టాండింగ్ మార్చుకోవాలి ఫిల్మ్ మేకర్స్. ఒక డిఫరెంట్ సినిమాని తీసి ఇఫ్ యు మేక్ ఇట్ వెల్, ఇఫ్ యు మార్కెట్ ఇట్ వెల్, దే విల్ ఎంబ్రేస్ ఇట్. కొత్త తరహా సినిమాలు చూడడానికి రెడీగా ఉన్నామని జనాలు చెప్తూనే ఉన్నారు. అండ్ దానికి మార్చ్ 8th ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. మార్చ్ 8th తర్వాత ఒక 15 అన్నోన్ సినిమాలు వచ్చి వెళ్ళిపోయాక వచ్చింది ఓం భీమ్ బుష్. మళ్ళీ ఇదొక చాలా వియర్డ్ సినిమా. ఇదొక హారర్ కామెడీ. అండ్ హారర్ అంటేనే ఇట్స్ అ వెరీ సేఫ్ జాన్రా. కాస్ట్, పాపులారిటీ, బడ్జెట్ లాంటి ఫ్యాక్టర్స్తో సంబంధం లేకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర పొటెన్షియల్ ఉన్న జాన్రా. ఈ మధ్య కాలంలో ముంజా ఒక మంచి ఎగ్జాంపుల్. యాక్టర్స్ కూడా స్టార్స్ కాదు. అసలు ఆ సినిమా అనేది ఒకటి ఉంది అనేది నాకు ఆ మూవీ రిలీజ్ అయ్యే రోజు దాకా తెలియదు. కానీ నేను సాటర్డే నైట్ థియేటర్కి వెళ్తే హౌస్ఫుల్. హౌ అంటే అది హారర్ ఉన్న మ్యాజిక్. అలాంటిది ఓం భీమ్ బుష్ టీమ్ ఇది ఒక హారర్ మూవీ అనేది ఎక్కడా చెప్పలేదు, చాలా సీక్రెట్గా పెట్టారు. అదే సర్ప్రైజ్ ఫ్యాక్టర్ అనుకున్నారేమో. ఇట్ డెంట్ వర్క్. ఐ రియలీ డోంట్ అండర్స్టాండ్ వై. అండ్ ఆ మూవీ మొత్తం కూడా మీమ్ రెఫరెన్సెస్, క్రూడ్ హ్యూమర్, జోక్స్ అక్కడక్కడ కొన్ని వర్కౌట్ అయినా కూడా యాజ్ అ ఫిల్మ్ ఇట్ డెంట్ వర్క్ ఫర్ మీ. అండ్ శ్రీ విష్ణు గారు సామజవర్గంన సక్సెస్ తర్వాత ఒక ప్రాపర్ ఫ్యామిలీ హీరో, ఆ జోన్లో ఆయన పొజిషన్ చేసుకుంటారు అనుకున్నా. బట్ ఈ మూవీ అసలు ఏమాత్రం ఫ్యామిలీ ఫ్రెండ్లీ కాదు. అది ఒక చాలా పెద్ద సెట్ బ్యాక్ ఈ మూవీకి. సో ఓవరాల్గా మూవీ వాజ్ అ డిసప్పాయింట్మెంట్ ఫర్ మీ. నెక్స్ట్ వీక్ వచ్చాడండి టిల్లుగాడు. హిలేరియస్ ఫిల్మ్. మూవీలో ఉండే లాజికల్ లూప్ హోల్స్ లాంటివి ఏవి మనల్ని పట్టించుకోకుండా చేసి ఒక 2 hours నాన్ స్టాప్ ఫన్ డెలివర్ చేశారు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఎటువంటి మీమ్ ఆర్ సోషల్ మీడియా రెఫరెన్సెస్ లేకుండా కంప్లీట్గా ఒరిజినల్ హ్యూమర్తో ఆ క్యారెక్టర్ బిహేవియర్తోనే లాఫ్స్ జనరేట్ చేశారు. అండ్ ద రిజల్ట్ మీ అందరికీ తెలుసు, ఇట్స్ అ బ్లాక్ బస్టర్. ఇంకా నాకు ఏప్రిల్ నెలని తలుచుకుంటేనే భయం వేస్తుంది గైస్. ఇక్కడ మొదలయ్యాయండి సినీ ప్రియులకి కష్టాలు. ఏప్రిల్ 5th వచ్చాడు ఫ్యామిలీ స్టార్. ఐ థింక్ ఇంకా చెప్పాల్సిందంతా చెప్పేశాం.
క్రిటిసిజం కూడా రిజిస్టర్ చేసేసాం, ఇంకేం మిగలేదు, టెరబుల్ ఫిల్మ్. బట్ హోపింగ్ విజయ్ దేవరకొండ మేక్స్ అ స్ట్రాంగ్ కంబ్యాక్ సూన్. హీ డిజర్వ్స్ అ సాలిడ్ రిటర్న్ టు ఫామ్. ఆ నెక్స్ట్ వీక్ గీతాంజలి మళ్ళీ వచ్చింది, కానీ చాలా మందికి వచ్చిందన్న విషయం తెలియదు. నాకైతే ఆ మూవీలో సత్య అండ్ సునీల్ గారి మధ్య జరిగే ఆ కామెడీ సీన్స్ నాకు చాలా నచ్చాయి. జడ్జ్ మీ ఇఫ్ యూ వాంట్ టు, బట్ నేనైతే వాళ్ళిద్దరు ఉన్న సీన్స్కి గట్టిగా నవ్వుకున్నా. బట్ మూవీ గురించి దెర్ ఇస్ నథింగ్ మచ్ టు సే. ఏప్రిల్ అంతా కూడా అలా డల్గా సాగిందండి. శ్రీరంగనీతులు, మర్సీ కిల్లింగ్, టెనెంట్, మార్కెట్ మహాలక్ష్మి, పారిజాత పర్వం, మల్లె మొగ్గ లాంటి మూవీస్ చాలా వచ్చాయి. ఒక ఇండీ స్పేస్లో స్లైట్లీ బెటర్ ఫిల్మ్స్ అంటే మై డియర్ దొంగ అండ్ కొంచెం హట్కే. అగైన్ నాట్ గ్రేట్ ఫిల్మ్స్, బట్ డెఫినెట్లీ బెటర్ అటెంప్ట్స్. అంటే ఇవన్నీ చూసి వాటిని చూస్తే పర్లేదు, బెటర్ రా అనిపించాయి. అండ్ ఇంకా మేలో ఫుల్ ఆన్ హీట్, పొలిటికల్ హీట్ స్టార్ట్ అయ్యాక వచ్చిన మూవీస్ ఆ ఒక్కటి అడక్కు, ప్రసన్నవదనం అండ్ శబరి ఆన్ May 3rd. ఇంకా చాలా వచ్చాయి, బట్ మెయిన్ మూవీస్ ఇవి. ప్రసన్నవదనం డెఫినెట్లీ అ బెటర్ ఫిల్మ్. అర్జున్ వైకే అని, హీజ్ అ సుకుమార్ అసోసియేట్, ఆయన డైరెక్ట్ చేశారు. డీసెంట్ థ్రిల్లర్, ఎడ్జ్ ఆఫ్ ద సీట్ స్టఫ్ కాదు, ఆ రష్ ఉండదు మూవీలో, బట్ ఇట్స్ స్టిల్ వాచబుల్. నాకు ఎండింగ్ నచ్చింది మూవీది బాగా. ఇట్స్ ఆన్ ఆహా, టైం ఉంటే చూడండి. అల్లరి నరేష్ గారి ఆ ఒక్కటి అడక్కు వాజ్ అ వెరీ ఫర్గెటబుల్ ఫిల్మ్. అండ్ శబరి అసలు నేను చూడలేదు. నెక్స్ట్ వీక్ నోటబుల్ రిలీజెస్ వర్ ఆరంభం అండ్ కృష్ణమ్మ. ఆరంభం ఒక సైఫై డ్రామా, ఇట్స్ అ నావెల్ అడాప్టేషన్, బట్ ద ఫిల్మ్ డెంట్ వర్క్ ఫర్ మీ. కృష్ణమ్మ కూడా ఇట్స్ అ వెరీ లో ఇంపాక్ట్ జెనరిక్ రివెంజ్ డ్రామా. షాకింగ్ థింగ్ ఏంటంటే కృష్ణమ్మ రిలీజ్ అయిన 1 వీక్కే ఓటీటీకి వచ్చేసింది. ఈ హోల్ థియేట్రికల్ విండో అనే ఈ కాన్సెప్ట్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఐ థింక్ ఇట్స్ అ విషియస్ సైకిల్ అండి. ఆల్రెడీ జనాలు చాలా సెలెక్టివ్ అయిపోయి ఉన్నారు. ఇది నా వృత్తి కాబట్టి, నాకు సినిమా పిచ్చి ఉంది కాబట్టి నేను ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి సినిమాకి థియేటర్కి వెళ్ళి చూస్తా. కానీ ఫర్ సమ్వన్ టు హూమ్ సినిమా ఇస్ జస్ట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ టైం పాస్, వాళ్ళు ఒక సినిమా 3 వీక్స్లో ఓటీటీకి వచ్చేస్తుంది అని తెలిస్తే అసలు థియేటర్కి 200 రూపీస్ డబ్బులు పెట్టి, పార్కింగ్కి మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు పెట్టి, లేకపోతే క్యాబ్లోనో వాటికి డబ్బులు కట్టి ట్రావెల్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి అసలు ఎందుకు వెళ్తారు? ఇంట్లో హాయిగా కూర్చుని చూసుకోవచ్చు అంటే. ఈ ట్రెండ్ ఓవరాల్గా సినిమాని చాలా దెబ్బతీస్తుంది. ఇప్పుడు కల్కి లాంటి ఒక చాలా పెద్ద సినిమా అయితే ఐఎమ్ షూర్ అందరూ థియేటర్కి వెళ్ళి చూడాలనుకుంటారు. కానీ ఒక మీడియం ఆర్ స్మాల్ బడ్జెట్ సినిమాకి, అంత పెద్ద ప్రొఫైల్ లేని సినిమా చూడడానికి ఆల్రెడీ మోటివేషన్ అనేది ఉండదు ఆడియన్స్కి. దానికి కూడా ప్రొడ్యూసర్స్ ఇంకా చంపేస్తే ఇట్స్ అన్ఫార్చునేట్. ప్రొడ్యూసర్స్ ఆర్ ది యాక్చువల్ స్టేక్ హోల్డర్స్. అర్థమవుతుంది నాకు, ఫైనాన్షియల్ ఒత్తిడి అనేది వాళ్ళకే ఉంది. నేను జస్ట్ ఒక అబ్జర్వర్ని. కానీ ఇది ఒక అన్హెల్దీ ట్రెండ్. మే ఎండ్లో రిలీజ్ అయిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా 2 వీక్స్కే థియేటర్కి వచ్చేసింది. నాకు మూవీ నచ్చింది, బట్ ఐ థింక్ ఐఎమ్ ఇన్ ద మైనారిటీ. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్, ఈ ఓటీటీ అనే దాన్ని, ఆ థియేటర్కల్ విండో నీడ్స్ టు బి ఫిక్స్డ్ బిగ్ టైమ్, అదర్వైజ్ ఇట్స్ గోయింగ్ టు హిట్ ది ఇండస్ట్రీ వెరీ బ్యాడ్లీ ఇన్ లాంగ్ టర్మ్. అండ్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రిలీజ్ అయిన అదే వీకెండ్ రిలీజ్ అయిన మూవీస్ గమ్ గమ్ గణేష అండ్ బజే వాయువేగం. వాటిల్లో బజే వాయువేగం ఈజ్ అ గుడ్ వన్. ఎస్పెషలీ దాని స్క్రీన్ ప్లే సెకండ్ హాఫ్లో చాలా బాగుంటుంది. అండ్ వన్ మోర్ షేమ్లెస్ ప్లగ్, ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ రెడ్డి గారితో మన ఛానల్లో ఒక ఇంటర్వ్యూ ఉంటుంది, టైం కుదిరితే చూడండి. చాలా మంచి ఇంటర్వ్యూ. అంటే నేను బాగా చేశానని కాదు, ఆయన చాలా బాగా మాట్లాడారు. టైం కుదిరితే చూడండి. మేలో రిలీజ్ అయిన ఇంకొక వియర్డ్ మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్. నాకు ఈ మూవీ అర్థం కాలేదండి. ఇది ఒక మిస్టరీ. అసలు మిస్టరీ ఎలా సాల్వ్ అయింది అనేది అర్థం కాకపోతే పర్లేదు, కానీ నాకు ఈ సినిమాలో మిస్టరీ ఏంటనేది అర్థం కాలేదు. సో మే వాజ్ ఆల్సో నాట్ అ వెరీ గుడ్ మంత్ అపార్ట్ ఫ్రమ్ బజే వాయువేగం. జూన్లో కూడా సినిమాల వర్షం కురిసింది. June 7th 8 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ వాటిల్లో ద బిగ్ వన్స్ వర్ మనమే, సత్యభామ అండ్ లవ్ మౌలి. 3 మూవీస్ ఐడియా లెవెల్లో ఇంట్రెస్టింగ్గా ఉన్నా యాజ్ మూవీస్ దే వరంట్ దాట్ ఎఫెక్టివ్. అండ్ దట్స్ ఆల్ ఐ కెన్ సే. రివ్యూస్ ఉన్నాయి, యూ కెన్ గో అండ్ చెక్అవుట్. ఇంకా జూన్ మొత్తం ఒక పెద్ద సినిమా కోసం వెయిట్ కంటిన్యూ అయ్యింది. అండ్ లాస్ట్ వీకెండ్లో వచ్చింది కల్కి 2898 AD. ఈజీలీ ద బిగ్గెస్ట్ తెలుగు ఫిల్మ్ ఆర్ సే ది ఇండియన్ ఫిల్మ్ ఆఫ్ ద ఇయర్ సో ఫార్. పర్ఫెక్ట్ అయితే కాదు, చాలా ఫ్లాస్ ఉన్నాయి, కానీ ఇది థియేటర్లో చూడాల్సిన మూవీ. అండ్ చాలా నెలల తర్వాత బాక్స్ ఆఫీస్కి CPR చేసి బతికించింది అంటే ఇట్ వోంట్ బి అన్ ఎగ్జాజరేషన్. కలెక్షన్స్ ఆర్ పోరింగ్ ఇన్ థ్యాంక్స్ టు కల్కి. నాకు ఈ ఇయర్లో ఉన్న ఒక వెలితి ఏంటి అంటే, ఒక సాలిడ్, ఒక ఫ్లాలెస్ బ్లాక్ బస్టర్ ఇంకా రాలేదు. ఒక రంగస్థలం, ఒక మహానటి లాంటి
ఒక గుర్తుండిపోయే సినిమా ఈ ఇయర్ పడలేదు. ఇంకా హిట్ అయిన సినిమాల్లో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. సరేలే ఇంపర్ఫెక్షన్స్ ఉన్నా కూడా మంచి ఎఫర్ట్లే అని చెప్పి పాస్ చేసేస్తున్నాం. కానీ ఒక పర్ఫెక్ట్ సినిమా కోసం అయితే నేను ఇంకా వెయిటింగ్. అండ్ నాకు ఉండే కంప్లైంట్, పెద్ద సినిమాల మీద మాత్రమే జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అండ్ ఆ పెద్ద సినిమాలకి మధ్య గ్యాప్ అనేది చాలా ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. 2011 సమ్మర్లో April 1st శక్తి వచ్చింది. అప్పటికి దట్ వాస్ ద కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ మేడ్ ఇన్ తెలుగు అన్నారు. April 14th తీన్మార్, April 22nd మిస్టర్ పర్ఫెక్ట్, 29th నేను నా రాక్షసి, May 6th 100% లవ్, May 13th సీమ టపాకాయ్, May 20th వీరా. అన్నీ నేను బ్లాక్ బస్టర్స్ అని చెప్పట్లేదు, కానీ ఒక మంచి ప్రొఫైల్ ఉన్న ఫిల్మ్, ఒక పాపులర్ యాక్టర్స్, ప్రాపర్ పెద్ద ఒక మీడియం టు బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ వచ్చేవి. ఇప్పుడు ఒక పెద్ద సినిమా వస్తుంది అంటే ఇంకో 2 నెలల వరకు జనాలు అంత ఇంట్రెస్ట్ గా ఎదురు చూసే సినిమా ఏమీ రావట్లేదు. ఇంకా నెక్స్ట్ ఉన్నాయి, నెక్స్ట్ స్వాగ్, సరిపోదా శనివారం, దేవరా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ కన్నప్ప ఉన్నాయి. బట్ వాటికి ఇంకా టైం ఉంది. ఐ హోప్ దీస్ ఫిల్మ్స్ డెలివర్. అండ్ అన్ఫార్చునేట్లీ ఈ హోల్ ఓటీటీ థియేట్రికల్ విండో వల్ల సినిమా ఎక్స్ట్రాడినరీగా ఉంటే తప్ప జనాలు థియేటర్కి వెళ్ళట్లేదు. ఓకే చూడొచ్చు అనే టైప్ మూవీస్కి ఎవ్వరూ అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు థియేటర్లో వెళ్ళి చూడడానికి. అండ్ ఎక్సలెంట్ మూవీస్ అనేవి చాలా తక్కువ వస్తాయి. ఈ ఇయర్ వస్తాయేమో ఇంకా అని కోరుకుందాం. సో మీరు చెప్పండి గైస్, మీరు ఇప్పటి వరకు చూసిన మూవీస్లో ఈ ఇయర్ మీకేమనిపించింది, మీకు నచ్చిన మూవీస్ ఏంటి, మీ ఫేవరెట్ థియేటర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాట్ ఈస్ అ ఫిల్మ్ దట్ యూ ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇన్ 2024? Let me know in the comments. This is Ram Venkat Shrikar signing off. Do subscribe to Galata Telugu for more reviews, interviews and videos like this. Thank you. Hola! Your dream vacation to Bali starts from rupees 22,999 only with GT Holidays, South India's #1 travel brand.